నీవు ఆపదలో ఉన్న వాళ్ళకి చేసిన సహాయం, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టిన ఆహారం ఎప్పటికీ వృధా పోదు. మీకు ఒకరి నమ్మకంతో పని లేదు, మిమ్మల్ని మీరు నమ్మండి చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. డబ్బు ఎంత ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, మీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు మీ తలరాత మిమ్మల్ని ఎప్పుడూ బాధించదు. నవ్వితే చూడాల్సింది తత్వాన్ని కాదు, దారహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. అన్ని సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్ని సాధించగలరని తెలుసుకోండి. జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ అమ్మలేరు, కొనలేరు. చెడు మిమ్మల్ని తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి మీకు నిదానంగా అర్థమైనా మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. లేని వాటి కోసం ఆరాటపడే అంత తీరిక లేదు, ఉన్న వాటితో సర్దుకుపోయేంత ఓపిక లేదు. మీరు లేని వారని ఎన్నడూ బాధపడకండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు పడే బాధల కంటే లేని వాళ్ళు పడే బాధలు తక్కువే. మీకోసం సమయం కేటాయించని మహిళ కోసం మీ సమయాన్ని వృధా చేయకు. ఎందుకంటే ఆమె నిన్ను నిజంగా ప్రేమిస్తే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పండి. తోటి వారితో పోటీతత్వం ఉండాలే కానీ తోటి వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది తోటి వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదకరం. ఒక మనిషిని అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ సమాజంలో అన్నిటికంటే సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి. జీవితంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకో. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకో, నువ్వు అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. నటించే వ్యక్తులు ఉన్నంత కాలం నిజాయితీగా ఉండే వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించు, అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. నీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజులకి అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ కర్తవ్యం మీకు గుర్తుండాలి. అప్పుడే జరగవలసిన పనులు జరుగుతాయి. మీ దగ్గర ఉన్న వాటితో మీరు తృప్తి చెందకపోతే మీరు ఎప్పటికీ ఆనందాన్ని పొందలేరు. మనకు ఉన్న దానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతి క్షణం స్వర్గమే. మనకు లేని దాని కోసం ఆరాట పడితే ప్రతి క్షణం నరకమే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడం మాత్రమే.